నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈ రోజు స్పెషల్ చిట్ చాట్ లో మన స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే ఆనందము ఆవేశము. ఏంటి గెస్ట్ల పేర్లు చెప్తుంది అనుకుంటే పాట పాడుతుంది అని అనుకుంటున్నారు కదా. సో ఈ రీసెంట్గా నేను ఈ పాట అయితే విని బాగా రిపీటెడ్గా విని ఉన్న పాట ఇది. ఎవరిదా ఈ మూవీ అని చూసి సో ఆ టీంని తీసుకొచ్చి ఈరోజు మీతో పాటు ముచ్చట్లు పెడితే బాగుంటుంది అనిపించింది. సింధూర మూవీకి సంబంధించిన టీం ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో Jan 26న మూవీ థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించి మరిన్ని విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. శ్యామ్ గారు ఉన్నారు డైరెక్టర్, అండ్ అలాగే ఆనంద చక్రపాణి గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. అసలు జనరల్గా ఆనంద్ చక్రపాణి గారిని మనం మంచి స్టైలిష్ లుక్లో చూస్తాము. ఏంటి సింపుల్ అండ్ కామ్ లుక్లో అనిపిస్తుంది, కానీ ఆ రెడ్ చూస్తుంటే కొంచెం భయం వేస్తుంది. ఏంటి ఎటైర్కి సంబంధించి? అవునవును, దానికి వచ్చిన కథ ఉంది. ఏంటంటే ఈ సినిమాలో నేను చేసిన పాత్ర ఒక కమ్యూనిస్ట్ లీడర్ క్యారెక్టర్. సో ఇది ఎప్పుడు ఉంటుంది నాకు. సో ఆ పాత్రకు దగ్గరలో కనిపించాలని ఇది వేసుకున్నాను అన్నమాట. ఓకే, జనరల్గా ఒక క్యారెక్టర్ని చెప్పినప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి యాక్ట్ చేయడం వేరు, అలాగే దాన్ని క్యారీ ఫార్వర్డ్ కూడా చేస్తున్నారు. సో అంతలా ఇన్వాల్వ్ అయిపోయారు. వెరీ మచ్. ఓకే, మీకు క్యాచీ పాయింట్ ఏమనిపించింది అసలు వినంగానే క్యారెక్టర్ గురించి? లేదంటే ఇప్పుడు ఇది అంటే నేను జనరల్గా అంటే చేసిన పాత్రలన్నీ కూడా ఎమోషనల్ ఫాదరు, హీరోకో హీరోయిన్కో ఫాదర్గా చేయడం, తర్వాత ఎమోషనల్ కంటెంట్ ఎక్కువ చేశాను నేను. ఇది టోటలీ డిఫరెంట్ క్యారెక్టర్ ఇన్ మై కెరియర్. ఫస్ట్ టైం. అంటే మరి ఆయన ఎందుకు నన్ను చూజ్ చేసుకున్నారో తెలియదు, కానీ దిస్ టోటలీ డిఫరెంట్ క్యారెక్టర్, ఒక కమ్యూనిస్ట్ లీడర్ క్యారెక్టర్ అనమాట. సో ప్రేక్షకులకి ఇది కొత్తగా ఉంటుంది, కొత్త చక్రపాణిని చూస్తారు. ఐఎమ్ ప్రిఫరింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. సో దాంట్లో మొదటగా వచ్చిన క్యారెక్టర్ ఇది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. ఓకే, ఎందుకు సూట్ అయ్యారు క్యారెక్టర్కి అని మనం ఇప్పుడే అడిగేసేద్దాం. అసలు చక్రపాణి గారిని తీసుకోవడానికి ఆ క్యారెక్టర్కి రీజన్ ఏంటి సార్? చక్రపాణి గారిని నేను ప్రీవియస్ ఫిల్మ్స్లో చూశానండి. చూసిన తర్వాత నా క్యారెక్టర్కి, స్పెషల్లీ నరసింహులు అనే ఈ క్యారెక్టర్కి చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్, ఎమోషనల్గా బాండ్ ఉండాలి. ఆయన ఐస్లో ఒక చిన్న అమాయకత్వం ఉంటుంది, అది నాకు ఫస్ట్ గ్రాప్ చేసిన విషయం. తర్వాత అంటే అమాయకత్వం, మంచితనం క్లియర్గా కనబడుతుంది మనిషిలోనే, ఏది యాక్టర్గా పక్కన పెడితే మామూలుగా. సో ఈ మనిషిని నేను పోర్ట్రేట్ చేస్తే ఈ క్యారెక్టర్కి హెల్ప్ అవుతుంది నాకు సినిమాకి అన్న ఉద్దేశం ఫస్ట్. తర్వాత పేదవాళ్ళ కోసం ఫైట్ చేసే వ్యక్తి, ఎప్పుడైనా ఆ వ్యక్తి మీద మనకు ఒక చిన్న సానుభూతి లాంటిది ఉండాలి. ఈజ్ రియల్ మ్యాన్ అనిపించాలి, రియలిస్టిక్గా ఉండాలి. సో అందుకోసం ఆనంద్ గారిని అప్రోచ్ అయ్యాము. క్యారెక్టర్ చెప్పాను వెంటనే వేరే డిస్కషన్ ఏం లేదు. సార్ మీరు చెప్పిన విధానం బాగుంది, కథ బాగుంది, పోర్ట్రే చేసిన విధానం బాగుంది అని చెప్పేసి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మాకు చాలా ఫుల్ సపోర్ట్ చేసి నేను అనుకున్న దానికి 100% న్యాయం చేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మిమ్మల్ని కలవంగానే నేను అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆనందమో ఆవేశమో సాంగ్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. సో ఆ సాంగ్ గురించి, ఆ లొకేషన్స్ గురించి చెప్పండి. ఆ సాంగ్ ఫస్ట్ క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి గారికి ఇవ్వాలండి. ఓకే, గౌరహరి గారు నేను అదే మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆఫీస్లో ఒక 5 to 6 ట్యూన్స్ అనుకున్నాము, కుదరలేదు. తర్వాత ఒక 2 days తర్వాత ఈ ట్యూన్తో వచ్చారు. వచ్చి మామూలుగా గిటార్లు ప్లే చేసి వినిపించినప్పుడు ఇది బాగుంది హరి, సూపర్బ్ ఉంటుంది అంటే ఆయనే ఆ స్టార్టింగ్ హుక్ లైన్ కూడా ఆయనే వినిపించారు. అండ్ సిచ్యువేషన్ కూడా నాకు యాప్ట్ అనిపించింది. అంటే ఒక యాక్టరు రవి అనే క్యారెక్టరు, శిరీష అనే క్యారెక్టరు, నైట్ టైంన ట్రావెల్, ఆనందము ఆవేశం. దానికి ముందు ఆవేశం అనే పదం ఎందుకు పెట్టామో రిలీజ్ అయిన తర్వాత నేను చెప్తాను. కానీ ఇక ఆ లొకేషన్స్ అది అంటారా, మేము రెక్కీకి వెళ్ళినప్పుడే ఫిక్స్ అయ్యాను, ఆల్రెడీ ట్యూన్ వచ్చేసింది. ఇటువంటి సిచ్యువేషన్లో జనరల్గా నైట్ టైము పల్లెటూరులో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఏమేమి ఉంటాయి, ఎగ్జాగరేట్ చేయొద్దు, న్యాచురల్గా ఉండాలి సినిమా. సో మీరు సాంగ్ చూస్తే అడవిలో తేనె పడుతూ ఉంటారు, ఆ అమ్మాయికి తేనె అంటే ఇష్టం, ఇతను తీసిస్తాడు. బ్యూటిఫుల్ చిన్న స్వింగ్ ఒక సీక్వెన్స్ ఉంటుంది ఆ వాటర్లో. స్వింగ్ చూడంగానే ఆటోమేటిక్గా ఒక మంచి వెన్నెల్లో వాటర్లో ఆడుకోవాలనిపిస్తుంది. ఇటువంటి న్యాచురల్గా జరిగే సీక్వెన్సుల్ని అండ్ ఆ పాటలో నేను
రవి అనే క్యారెక్టర్ రిజంబ్లెన్స్ను కూడా క్రియేట్ చేశాను ఫ్లాష్ బ్యాక్కి. ఓకే. దట్ విల్ నో వెన్ యూ సీ ద ఫిలిం ఓన్లీ అండి. హరికి కంప్లీట్ క్రెడిట్స్ అండ్ రిమైనింగ్ బాలాజీ గారు లిరిసిస్ట్. ఆనందమో ఆవేశమో పాటలో ప్రతి పదము ఆయన చాలా ప్రేమించారు అండ్ చాలా గ్రేట్ అప్లాజ్ కూడా వచ్చిందండి. రీసెంట్ టైంలో అంత బ్యూటిఫుల్ విజువల్స్, బ్యూటిఫుల్ లిరిక్స్, దేర్ ఇస్ నో వన్ ఇంగ్లీష్ వర్డ్. ప్యూర్ తెలుగు సినిమా, ప్యూర్ తెలుగు వర్డ్స్ ఉంటుంది. సింధూరం లాంటి రీఇంటర్ప్రిటేషన్ లాంటి ఒక రెబల్ ఫిలింలో అంత మెలోడీ పెట్టే అవకాశం నాకు రావటం, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్. యాజ్ యూ సెడ్, ఇప్పుడు వరకు ఒక చిన్న చిన్న మూమెంట్స్ అనేవి ఇట్ మేక్స్ ఏ బిగ్ థింగ్ అని అంటారు కదా. సో ఆ ఫీలింగే కలిగింది ఈ పాటలో విన్న తర్వాత. ఆ చిన్న చిన్న మూమెంట్స్ ప్రతి ఒక్కరికి ఎంజాయ్ చేయాలి ఉంటుంది ఇంటర్నల్గా. కాకపోతే సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ సమ్ ఆఫ్ దెమ్ నాట్ ఎక్స్ప్రెస్డ్ కదా. సో అలాంటి లిటిల్ థింగ్స్ అనేవి చాలా బాగా చూపించారు ఆ సాంగ్లో. క్లియర్గా ఉంది. చూస్తుంటే విజువల్స్ కూడా చాలా బాగుంది. దీనికి ఎంత కేర్ తీసుకుంటే ఆ అవుట్పుట్ అంత మంచిగా వచ్చి ఉండిద్దో. యా, ఆబ్వియస్లీ అండి. ఇట్ వాజ్ మేము రెక్కీకి వెళ్ళినప్పుడు ఎవ్రీ షాట్ ఫిక్స్ అయ్యి ఫోటోగ్రాఫ్ తీసుకొని దాన్ని మళ్ళీ ప్రీ ప్రొడక్షన్లో డిజైన్ చేసుకొని మా ఆర్ట్ డైరెక్టర్ గారితో మాట్లాడి ఈ విజువల్ ఇట్లా వస్తుందని ప్రీ విజువలైజ్ చేసి నేనే చూపించి ఇలా వస్తుంది, ఇలా ఎలా వెళ్దాం అన్న. అంటే జనరల్గా మీరు కూడా అంటే ఇక్కడ నుంచి నైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడవిలో శ్రీశైలం లాంటి అనుకోండి మనకి దగ్గరలో వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా మీకు ఏదన్నా మంచిగా అనిపించిందంటే ఆపండి చూద్దాము అని ఉంటారు కదా. అదే నేను క్రియేట్ చేశాను. హ్యూమన్ ఎమోషన్ విత్ ది నైట్, మూన్ లైట్ కానీ ఫారెస్ట్ కానీ, దాన్ని నా శాయశక్తిలో చూపించానండి నా బడ్జెట్లో. నేచర్ని బాగా యూటిలైజ్ చేశారు. 100% యూటిలైజ్ చేశాను ఆ పర్టికులర్ సాంగ్లో. 100%. ఓకే సార్, మీరు చెప్పండి, అసలు ఈ క్యారెక్టర్ విన్నప్పుడు కానీ లేకపోతే చేసేటప్పుడు కానీ హౌస్ ద ఎక్స్పీరియన్స్? అంటే ఈ క్యారెక్టర్ విన్నప్పుడు అయితే చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్. అంటే ప్రతి ఆర్టిస్ట్ కూడా కొంచెం వైవిధ్యమైన పాత్రలు, సేమ్ టైప్ కాస్ట్ అవ్వకుండా, మూస పాత్రలు కాకుండా డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉంటుంది ప్రతి ఆర్టిస్ట్కి. సో దానికోసం ఐ వాజ్ వెయిటింగ్. శ్యామ్ గారు ఈ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు ఆ నేపథ్యం తెలుసు నాకు. అంటే ఒక కమ్యూనిస్ట్ లీడరు, ఇటువంటి నేపథ్యం తెలుసు నాకు. సో నన్ను నేను ఊహించుకోగలిగిన పాత్రలు, కానీ నేను ఫెయిర్గా ఉంటా కదా, అది కష్టం అవుద్ది కదా. సో ఫస్ట్ డే వెళ్ళినప్పుడు శ్యామ్ గారు ఏమన్నారంటే, ఈ కలర్ పోవాలి, ఈ బ్రిటిష్ కలరు నలుపు కావాలి నాకు అని చెప్పి ట్యాన్ చేశారు. మొత్తం ట్యాన్ చేసి నాకు డిఫరెంట్ మేక్ ఓవర్ ఇచ్చారు. అంటే తలకి ఆయిల్, అంటే రియల్గా ఒక రైతు కూలీ సంఘం నాయకుడు లేకపోతే కమ్యూనిస్ట్ లీడర్స్ ఎట్లా ఉంటారో వాళ్ళ అటైర్ కానీ హెయిర్ స్టైల్ కానీ, సో అట్లా చేసి ఒక కళ్ళజోడు పెట్టి కొత్త చక్రపాణి చూపించారు అన్నమాట. అక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజమైన లీడర్, ఫేక్ ఉండదు. గుమ్మడి నర్సయ్య గారు ఖమ్మం డిస్టిక్లో ఇల్లందులో కపుల్ ఆఫ్ టైమ్స్ ఎమ్మెల్యేగా గెలిచారు. స్టిల్ ఆయన బస్సులో వెళ్తారు. సైకిల్ వాళ్ళ ఊర్లో సైకిల్ అసెంబ్లీ కూడా సైకిల్ మీద వెళ్ళేవాడు. అసెంబ్లీకి సైకిల్ మీద వెళ్ళేవాడు. సో అరే ఇటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు, శ్రీపాదరావు గారు, అంటే వాళ్ళు సాక్రిఫైస్ చేశారు లైఫ్. అంటే లైఫ్ టువర్డ్స్ ద పీపుల్ అనేవాళ్ళు. ఆడంబరాలు వాటి మీద ఉండదండి. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా మనం ఏం చేస్తున్నాం, మనం జనాలకి ఏం చేస్తున్నాం, అటువంటి క్యారెక్టర్ రిజంబ్లెన్స్ చేయాలి అంటే ఆ పాత్రకు కొంతమంది సూట్ అవుతారు. క్రియేట్ చేయాలి. ఆ రీక్రియేషన్లో ఒరిజినాలిటీ ఉంటూనే చేస్తే మనకి ఆ పాత్ర పండిద్ది అనేది నేను బాగా నమ్ముతాను. ఓకే. అసలు జనరల్గా మూవీ చూస్తే టీజర్ చూసినప్పుడు ఒక జోనర్ ఆఫ్ మూవీ అని గెస్ చేయొచ్చు. 2-3 జోనర్స్ కలిపి మిక్స్డ్ ఎమోషన్స్ అయితే కనిపించాయి. అసలు మెయిన్గా ఏ జోనర్ ఆఫ్ మూవీ అంటే ఏం చెప్తారు సింధూరం? ఇట్స్ ఎ పొలిటికల్ అండ్ లవ్ డ్రామా అండి. ఓకే. ఇట్స్ ఎ ప్యూర్ పొలిటికల్ అండ్ లవ్. అంటే మన 2003-2004 ప్రాంతంలో ఊర్లో విలేజెస్లో రాజకీయాలు ఎట్లా ఉంటాయి అది డిస్కస్ చేస్తాం. ఆ రాజకీయాలతో పాటు ఆ రాజకీయాలకి అట్రాక్ట్ అయిన క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, ఈ రాజకీయాల దగ్గర ఉన్నప్పుడు ఆ రాజకీయాలతో పాటు ఆ నక్సల్స్ వాళ్ళు ఎలా అట్రాక్ట్ చేస్తారు జనాల్ని, వాళ్ళ వల్ల జనాలకి ఏం జరిగింది మంచి. జెడ్పీటీసీ ఎలక్షన్స్ అంటే యాజ్ కంజెస్టెడ్ అనమాట. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ స్టేట్ అండ్ ఇన్ నేషనల్ పాలిటిక్స్. ఊర్లో రాజకీయాలు, చిన్న చిన్న అనుమానాలు. ఒక మంచి విషయం ఏంటంటే సారను అనంత చక్రపాణి గాను మన సినిమాలో ఇంకొక పాత్ర చేసిన మీర్ గారని
ఓకే. మీకు తెలుసు ఫేమస్ కెమెరామెన్ Cameraman. ఈటీవీలో, అండ్ వకీల్ సాబ్లో జడ్జి పాత్ర వేశారు మీర్ సార్ అని. వీళ్ళిద్దరు బయట చాలా ఫ్రెండ్స్ అండి, ఓకే. కానీ సినిమాలో చూడాలి వాళ్ళిద్దరిది. గొడవ పెట్టేశారా? క్వైట్ అపోజ్. కొట్లాట కూడా అటువంటి పాత్రలు మధ్యలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ స్టోరీ. అమ్మాయి అబ్బాయి అంటే మళ్ళీ ప్రేమ అవేమి ఉండదు, అభిమానం ఉంటుంది. అభిమానంలో ఒక ప్రేమ ఉంటుంది. అతనిది జనాలకు మంచి చేయాలని, ఈ అమ్మాయి జనాల కోసమే, అక్కడ అతను జనాల కోసమే, శివబాలాజీ క్యారెక్టర్ గారు, సారథి జనాల కోసం. కానీ మరి ఏం జరిగింది, తప్పేం జరుగుతుంది, ఎక్కడుంది? దట్స్ వై ఇట్స్ కాల్డ్ ద రీఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద రివల్యూషన్. ఓకే. జనరల్గా రెండు టఫెస్ట్ జోనర్స్ని మీరు మిక్స్ చేశారు. అది ఎలా ఉంటుందో అవుట్పుట్ చాలా మాకు కూడా కష్టం చూడాలని వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్. ఈ రెండు జోనర్స్ కలపడం అనేది చాలా అదే కదా. కష్టం, చాలా ఈ క్రెడిట్ మా రైటర్ కృష్ణకిషోర్ గారికి కూడా. వీ వర్క్ టుగెదర్ లాంగ్ బ్యాక్ నుంచి. అతను నేను కూర్చొని దాన్ని చాలా జాగ్రత్తగా పొందిగ్గా ఫినిష్ చేశాం. ఓకే. అసలు రివల్యూషన్ అంటే ఈ వర్డ్స్ అనేవి కూడా చాలా ఇదిగా రాయాలి, అంతే పవర్ఫుల్గా జనాల్లోకి కూడా వెళ్ళాలి అనేది ఉంటుంది. సో రైటర్ గారి గురించి చెప్పండి. రైటర్ శ్రీకృష్ణ కిషోర్ ఇస్ లైక్ మాకు, నేను ఒక 15 years నుంచి ఫ్రెండ్స్. మేమిద్దరం కలిసి చాలా చోట్ల పనిచేసాము. ఆయన ఎంఎస్సి ఇంగ్లీష్ లిటరేచర్లో మంచి నాలెడ్జ్ ఉంది. ఈజ్ గోన్ త్రూ ది ఆల్ ఫిలిమ్స్ అనమాట, ఆల్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్, కొరియన్ అండ్ వరల్డ్ సినిమా మీద మంచి పట్టు ఉంది. మేమిద్దరం కలిసి పనిచేసాము. ఈ సినిమాలో పర్టికులర్గా కథ, డైలాగులు, ఆయన అద్భుతమైన డైలాగులు అండి. ఒక్కొక్క మాట ఒక్కొక్క, అది రిలీజ్ అయినాక తెలుస్తుంది. అండ్ మీరు టీజర్లో కూడా 2-3 మాటలు వినుంటారు. ఇక్కడ సిస్టమ్ సరిగా లేనందువల్ల అక్కడ ఇంకో సిస్టమ్ పుట్టింది. సో యూ కెన్ డిఫైన్ ఇట్. ఒక అన్వర్ది క్యాండిడేట్ వల్లనే కదా ఒక పవర్ఫుల్ లీడర్ అనేది బయటకు వస్తారు. సో ఓకే సార్, మీరు ఇప్పటి వరకు చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేవి ప్లే చేశారు. ఒకదానికొకటి చాలా వేరియేషన్స్ ఉంటాయి, మల్టీ వర్స్టైల్ యాక్టర్ అని చెప్పొచ్చు. సో ఈ క్యారెక్టర్కి వాటికి ఎంత వేరియేషన్ ఉంది, ఆ మాడ్యులేషన్ అనేది మీకు అనిపించిందా చేస్తున్నప్పుడు? లేదు, చాలా తేడా ఉందండి. Okay. నేను ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్కి ఇది టోటలీ డిఫరెంట్ క్యారెక్టర్. ప్లస్ నాకు మరి ఆయనకి ఎందుకు అంటే ఆ క్యారెక్టర్కి అవసరం, నాతో యాక్షన్ సీన్స్ కూడా చేయించారు. ఓకే. వెళ్ళడమే ఫైట్ సీక్వెన్స్ పెట్టారు. సూపర్. నేను షాక్ అయిపోయా, అసలు నేను ఫైటింగ్ ఏంటి, నేను ఏడ్చేవాడిని కదా, కొట్టేటోని కాదు కదా నేను అని. అంటే మీ ఫేస్ లో ఒక ఎమోషనే కాదు, ఒక ఫైటింగ్ స్పిరిట్ కూడా ఉందని ఏమో అనిపించుంటుంది చూపించారు, డైరెక్టర్ గారు. చూపించారు. దట్ ఈస్ కాల్డ్ రిజెంబ్లెన్స్ అంటాను నేను. ఎస్. స్టేజ్ మీద మాటలతోటి ఇన్స్పైర్ చేసే అద్భుతమైనటువంటి వాళ్ళకి లోపల ఒక ఇన్నర్ పవర్ఫుల్ మ్యాన్ ఉంటాడు. ఆవేశం వచ్చినప్పుడు ఆవేశాన్ని చూపించగలిగిన వాడే లీడరు. వర్కౌట్ చేశారు, అవుట్పుట్ అయితే బ్యూటిఫుల్గా వచ్చింది. మీరు ఇదే ఫస్ట్ మూవీనా లేకపోతే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా డైరెక్టర్గా? డైరెక్టర్గా ఇదే ఫస్ట్ ఫిలిం అండి. నిజంగా? ఎస్. అదైతే మాకు అవుట్పుట్లో అస్సలు కనిపించలేదు. మూవీ చూసిన తర్వాత ఇంకెలా అనిపిస్తుందో చూడాలి. బాగుంటుంది, చాలా బాగా చేసాము, కాన్ఫిడెంట్గా చేసాము, నో డౌట్. అందుట్లో ఒక మంచి సినిమా తీసామని మాత్రం నేను 100% చెప్పగలను. ఒక మంచి సినిమా అవుతుంది, అది మా అందరికీ మంచి పేరు తీసుకొస్తుంది. నా ఎక్స్పీరియన్స్ అంటే ఐ వాజ్ ద డిఎఫ్టీ స్టూడెంట్ అండి, సినిమాటోగ్రఫీ సైడ్. యాక్చువల్లీ నేను బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని, ఇప్పుడు మన వాణీదేవి గారు ఉన్నారు కదా ఎమ్మెల్సీ, ఆవిడది శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఉన్నది, దాంట్లో ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్ ఫోటోగ్రఫీ. దెన్ ఐ మూవ్ టు చెన్నై అనమాట, డిఎఫ్టీ సినిమాటోగ్రఫీ చేశాను రాజీవ్ మీనన్ సార్ ఫిల్మ్ స్కూల్లో. రాజీవ్ మీనన్ సార్ తోటి కొన్ని యాడ్స్ వర్క్ చేసిన అసిస్టెంట్గా. హైదరాబాద్ వచ్చి ప్రసాద్ మూరెల్ల గారు అని మా సార్ అండి, డిఓపి. ఆయనతోటి నేను దూకుడు, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి, షాడో, పూలరంగడు అండ్ వెంకీ మామ వరకు వర్క్ చేశాను. వెంకీ మామకి సెకండ్ యూనిట్ డిఓపిగా, మధ్యలో కాటం రాయుడు. సో ఆల్ బిగ్ ఫిల్మ్స్కి నేను అసిస్టెంట్గా జాయిన్ అయ్యి సెకండ్ యూనిట్ వరకు ఆయన దగ్గరే వర్క్ చేశాను. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే త్రివిక్రమ్ గారు ఫిలిమ్స్కి పనిచేయడం వల్ల నేను చాలా కీన్గా అబ్జర్వ్ చేశాను. మూవీలో కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఫుల్ ఆన్ పవర్ఫుల్ ఉంటుంది అని చెప్పి మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మ్యాక్సిమం మా ఎఫర్ట్ పెట్టి చేసామండి. డెఫినెట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇటువంటి ఫిల్మ్స్ అంటే పొలిటికల్ బ్యాక్డ్రాప్లో నడిచే సినిమాలు కెమెరా వర్క్ అంత పెద్ద పట్టించుకోరు దాన్ని. ఎందుకంటే
ఐడియాలజీ వాటి మీద వెళ్తారు. అవును. ఈ సినిమాలో ఏంటంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి. ఒక పక్క ఐడియాలజీ గురించి మాట్లాడుతూనే దే హ్యావ్ క్రియేటెడ్ సచ్ ఎ వండర్ఫుల్ లవ్ స్టోరీ ఇన్ బిట్వీన్. టైటిల్ ఎలా యాప్ చేశారు మూవీకి, అలాగే ఒక పవర్ఫుల్ ట్యాగ్ లైన్ కూడా ఉంది, దాని గురించి చెప్పండి సార్. యా, ట్యాగ్ లైన్ మా రైటర్దే అండి. ఓకే. టైటిల్ వచ్చేసి మేమందరం టీం అంతా డిస్కస్ చేస్తున్నప్పుడు వి డిస్కస్ కపుల్ ఆఫ్ టైటిల్స్, బట్ దీనికి రిజంబ్లెన్స్ ప్రాపర్ వేలో ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు మా ప్రొడ్యూసర్ గారు మేమందరం కూర్చొని సింధూరం అయితే బాగుంటుంది కదా, ఈ కథకు సూట్ అవుద్ది అని చెప్పేసి పెట్టామండి. ఓకే. అదర్ దెన్ సార్ క్యారెక్టర్ కాకుండా రిమైనింగ్ క్యారెక్టర్స్ ప్లే చేసిన వాళ్ళు ఎవరు ఏంటి? రిమైనింగ్ యా ఆల్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్. హీరో న్యూ అండి. ఓకే. అతని పేరు ధర్మ మహేష్. అతను కూడా సత్యానంద్ గారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది వైజాగ్, ట్రైన్డ్ యాక్టర్. ఓకే. హీ ట్రైన్డ్ ఇన్ సత్యానంద్ గారు అనమాట. సత్యానంద్ గారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఆ బ్యాచ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ అతను. ఓకే. ఈ డిడ్ వెల్ అండి. పర్ఫార్మెన్స్ మీరు టీజర్లో చూస్తే అర్థమవుతుంది. మెయిన్ లీడ్ యాక్టర్స్ వచ్చేసి బ్రిగడా సాగా అని తమిళ అమ్మాయి, ఆ అమ్మాయిని పవి టీచర్ అంటారు. ఓకే. పవి టీచర్ ఆహా కళ్యాణం అని ఒక వెబ్ సిరీస్ చేసింది అక్కడ, అది చాలా ఫేమస్ పవి టీచరు. ఆ అమ్మాయికి ఆల్మోస్ట్ 20 నిగులు అని పార్థిబన్ గారి డైరెక్షన్లో ఒక ఫిల్మ్ చేశారు. ఇప్పటికీ 9 అవార్డ్స్ వచ్చింది బెస్ట్ యాక్టర్స్. అదే రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది మన సినిమాలో. ఆ అమ్మాయిని చూసినప్పుడు అందరూ హీరోయిన్ అంటారు కానీ హీరోయిన్నే అని నిరూపించుకుంటుంది. ఎస్, హీరోయిన్ అంటే అందమే కాదు అభినయం కూడా ఉండాలి, అభినయంతో కట్టిపడేస్తుంది. శివబాలాజీ గారు వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ యాక్టర్. ఆయన కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేదేమో అనిపించింది అలా ఏం లేదు సార్. ఆనంద చక్రపాణి గారు ఎంత హ్యాండ్సమ్గా ఉంటారు, అలాంటి వల్ల మీరు పెయింట్ వేసేసారు పాపం. యాక్చువల్గా శివబాలాజీ గారు మా క్యారెక్టర్ ఒప్పుకోవడానికి కూడా గెటప్ చాలా హెల్ప్ అయింది నాకు. ఆయన కూడా ఆయన ఈ మధ్య అలాంటి అటైర్స్ కాస్ట్యూమ్స్ యూజ్ చేస్తున్నారు. బిగ్ బాస్కి వచ్చినప్పుడు కూడా చూసాము. ఈ మధ్య ఎందుకో రెవల్యూషన్ వైపు మళ్ళుతుంది మనసు అందరికి. ఆయన కూడా ఈయన మళ్ళించారు. మీలో రేగిన భావోద్వేగాన్ని అందరికి పంచుతున్నట్టున్నారు మీరు మూవీ రూపంలో కదా. మన బాధ్యత అండి దర్శకుడిగా. అరే సరే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాజకీయాల్లో మీరు ఏ అంశానికి మీరు ఇలాంటి భావోద్వేగం వచ్చింది మూవీ? రీసెంట్గా లాంగ్ బ్యాక్ ఆచార్య అండి. ఓకే. విరాట పర్వం. బట్ వాళ్ళు డిస్కస్ చేసిన టాపిక్స్ వేరు, మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ వేరు. ఇట్స్ కంప్లీట్లీ క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. సింధూరం టైటిల్ అన్నప్పుడు ప్రీవియస్గా ఆల్రెడీ ఒక సింధూరం మూవీ వచ్చింది. సో దానికి దీనికి ఏదైనా రిలేటివ్ మూమెంట్స్ ఏమైనా ఉంటాయా మూవీలో, లేకపోతే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుందా? ఒకటే రిలేషన్ అండి. అక్కడ కూడా నక్సల్స్ గురించి మాట్లాడారు, పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడారు. ఇక్కడ మేము నక్సల్స్ గురించి మాట్లాడాము, పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడాము. దీంట్లో అడిషనల్గా ఏంటంటే విలేజ్లో జరిగే రాజకీయాల గురించి డిస్కస్ చేసాం. దాంట్లో ఎక్కువ రాజకీయం వైపు ఉండదు. మ్యాన్ టు మ్యాన్, నక్సలు, పోలీసులు, వాళ్ళ ఫ్యామిలీ, ఆ విషయాలు ఉంటుంది దీనిలో. దాంతోపాటు మేము కట్గా హిస్టరీ డిస్కస్ చేసాం. ఒక పొజిషన్ కోసం, ఒక ప్రెస్టేజ్ ఇష్యూ కోసమో, లేకపోతే ఒక పోలీస్ వ్యవస్థ గురించో జనరల్గా ఏదో ఒక ఇష్యూ రేజ్ అవుతూ ఉంటుంది. సో దేన్ని పర్టికులర్గా టాపిక్ ఉంది మూవీలో? అదే అండి, ఒక ప్రభుత్వ ఉద్యోగి కరెక్ట్గా పనిచేస్తే, ఓకే, ఒక వ్యవస్థ ఇక్కడ కరెక్ట్గా పనిచేస్తే ఇంకో వ్యవస్థ అక్కడ పుట్టదు. వ్యవస్థ గురించి మాట్లాడాం. ఆనంద్ గారి గురించి చెప్పాలంటే అదే అండి, ఆ ఫైట్ జరిగినప్పుడు చిన్న ఫ్రాక్చర్ కూడా అయింది. వేలు విరిచారు. ఫ్రాక్చర్ కూడా అయింది. ఫైట్ లోనే దెబ్బలు. అంటే సైకిల్ తొక్కేటప్పుడు ఫస్ట్ డేనే పడక తప్పదు సార్. వేలు విరిచిన మేనమామ. వేలు విరిచిన. అయినా కానీ అంటే నన్ను చూసి ఎవరైనా ఫైట్ చేయమని అడుగుతారండి. దుస్సాహసం కదా. సాఫ్ట్ వాయిస్ ఉంది అట్లా కాబట్టి చేశారు. అందులో మీరు చేయాలని రీజన్ కూడా పట్టుబట్టి. చెప్పింది కదా కాదు సార్, మీరు వేసుకున్న కండవ కోసమైనా మీరు ఫైట్ చేయాలి సార్. అదే చెప్పారు. అదే అండి, అంత రెడ్ అదే విప్లవం చెప్పారు. కానీ చెప్తున్నప్పుడు ముగ్గురు ఫైటర్స్ వాళ్ళు ఎట్లుంటారు వాళ్ళు, వాళ్ళ మధ్యలో నేనే ముగ్గురిని, ముగ్గురు, ఒక్కరిని కూడా కాదు, డైరెక్ట్ అటాక్ ముగ్గురిని. మామూలుగా ముగ్గురు అటాక్ చేస్తారు నన్ను. ఓకే. అప్పుడు కింద పడడం, ఏదో రాయి తగలడం, ఇది ఫ్రాక్చర్ అవ్వడం, ఇవన్నీ జరిగాయి. ఓకే, అయితే లొకేషన్స్ లో మంచిగా ఎంజాయ్ చేసి ఉంటారు. బ్రహ్మాండంగా. నొప్పితో నొప్పితో ఏం సార్, స్వీట్ పెయిన్ అంటే అంటే మేమందరం అంటే సార్ కానీ సినిమాని ప్రేమిస్తాం, సినిమా కోసమే.
అదే చెప్పాను ఆ రోజు. అందరు మీకు టీం తెలియదు కదా అన్నారు. వెరీ ప్యాషనేట్ టీమ్. చాలా యంగ్ అండి, అందరం చిన్నపిల్లలంలాగా అనిపిస్తుంది చూడటానికి. కానీ సినిమాటోగ్రఫీ టీం, మా ఫ్రెండ్ కేశవ్ అని, మహేష్, ఇద్దరు, ఎస్పెషల్లీ మా ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలి. యాక్చువల్లీ ఎందుకు మాట్లాడాలి అంటే జనరల్గా లవ్ స్టోరీ అనుకోండి, ఓకే, దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది, 6 పాటలు, 3 ఫైట్లు, అమ్మాయిలు, హీరోయిన్, హీరో ఎవరైనా తీస్తారు, వచ్చేస్తాయి పైసలు అని. ఈ సినిమా తీయడానికి మాత్రం చాలా గట్స్ ఉండాలి, ఒక అభిరుచి ఉండాలి. అతను కూడా చాలా సినిమా లవరు, మా ఫ్రెండే, గతంలో డిస్ట్రిబ్యూషన్లో ఉండేవాడు. మేము ట్రావెల్ అవుతున్నప్పుడు ఒక చిన్న కథ అనుకొని చేద్దాం అన్నప్పుడు మా ముందుకు వచ్చి, ఒకటే సింగిల్ షెడ్యూల్ అండి, ఎవరు చేయరు, అలా వెళ్ళాము, సినిమా చేసుకొని వచ్చేసాం. ఇంతవరకు ఎటువంటి ఇది కావాలి అంటే. ఒకరోజు ఏం జరిగింది, రెయిన్ వచ్చి మేము వేసిన చిన్న సెట్ పాడైపోయింది, చిన్నదే. బట్ దానికోసం మేము రేపు వెయిట్ చేస్తే యాక్టర్స్ డేట్లు మిస్ అవుతాయి. యాక్టర్స్ డేట్ అంటే మేము హైదరాబాద్లో అంటే మేనేజ్ చేయొచ్చు, బట్ మారేడుమిల్లిలో అక్కడ ఫోన్ కూడా ఉండవు, కమ్యూనికేషన్ ఉండదు అడవిలోకి వెళ్తే. సో ఏం చేద్దాం సార్ అంటే, ఒక ఆప్షన్ ఉందండి సీజీ, కానీ దీనికంటే దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది, లేదు చేసేయండి. అంత సపోర్టు టిల్ దిస్ డేట్ వరకు. ఒక కొత్త ప్రొడ్యూసరు ఇటువంటి సినిమా చేయాలి అంటే ఆయనకి ఎంత ముందు చూపు ఉండాలి, ఆలోచన ఉండాలి, దాని మీద నమ్మకం ఉండాలి సినిమా మీద. సో ఇవన్నీ చాలా హెల్ప్ చేశారు. మీరు అంత నమ్మకంగా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి కంటెంట్ ఆయన అంత కాన్ఫిడెంట్గా దిగారు మూవీలోకి కదా. ఒక్క విషయం అండి, వీళ్ళని డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే పక్కా అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ సో హై, నమ్మారు వాళ్ళ కథని, వాళ్ళు నమ్మారు. చాలామంది చాలా రకాలు చెప్తుంటారు కదా, ఇది వర్కౌట్ కాదనో, అంటే వీళ్ళు ప్రాఫిట్ వస్తుందా, రిటర్న్స్ వస్తాయి, అవేం ఎక్స్పెక్ట్ చేయకుండా కథను నమ్మి, వాళ్ళ సబ్జెక్ట్ మీద ఉండే కాన్ఫిడెన్స్, వాళ్ళ మీద వాళ్ళకు ఉండే కాన్ఫిడెన్స్, అంటే శ్యామ్ గారు ముందు, తర్వాత ప్రొడ్యూసర్ గారు, వాళ్ళు నమ్మిన దాన్ని చక్కగా చేశారు వాళ్ళు. అది గట్ లెవెల్, ఇది కాన్ఫిడెన్స్ వాళ్ళు. జనరల్గా మనం రెవల్యూషన్ అని అంటే అనుకుంటాం ఒక ఫైటింగ్ సీన్స్ అని చెప్పి, కాకపోతే సార్తోనే ఫైటింగ్ చేయించేసారా? అదర్ దాన్ సార్ ఫైటింగ్ సీన్ కాకుండా ఇంకా ఉన్నాయా? అన్నీ ఉన్నాయండి, ఓకే, చాలా ఉంటాయి. ఆల్ యాక్టర్స్ అందరినీ బాగా వాడారు డైరెక్టర్ గారు అయితే. చాలా ఎక్కువ వాడుకున్నాను తక్కువ సమయంలో. ఓకే, ఎన్ని రోజులు షూట్ జరిగింది సార్ మొత్తం? 43 days అండి. 43 days. 43 daysలో మొత్తం మూవీ కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఫినిష్. ఓకే, మారేడుమిల్లి లొకేషన్ కాకుండా ఇంకా మారేడుమిల్లి, కాకినాడ మెయిన్ లొకేషన్స్ అండి. ఒక 2 days హైదరాబాద్లో చేశాను. చక్కగా నేచర్ని ఎంజాయ్ చేయడం అంటే మామూలు విషయమా? ఈ ప్రజెంట్ జనరేషన్లో మూవీ వంకన మంచిగా చల్లటి గాలి అన్ని గ్రీనరీని బాగా ఎంజాయ్ చేశారు. అడవి డీప్ ఫారెస్ట్లోకి తీసుకెళ్లారు. ఓకే, అంటే వెళ్ళడం కూడా కష్టం అసలు, అటువంటి లొకేషన్స్లో పెట్టారు కొన్ని సీన్స్ అయితే. అండ్ ఇట్స్ వెరీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. నేచర్కి చాలా దగ్గర ఉంటాం కదా మనం. ఫోన్లు పనిచేయవండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పనిచేయవు అసలు, ఇంకా ఏ గొడవ లేదు. డైరెక్టర్ గారితో ప్రాబ్లం అయితే మనం ఎటో కూడా వెళ్ళిపోవచ్చు, సో ఆయన కాంటాక్ట్ చేయలేరు అసలు ఛాన్సే లేదు ఇంకా కదా. ఈ థాట్ వచ్చి ఉండదు, ఫైట్ సీన్ పెట్టినప్పుడు జప్పని వెళ్ళిపోవడమే. రానివ్వలేదు, చాలా కంఫర్ట్గా జాగ్రత్తగా. అదర్ దాన్ ఆనందము ఆ సాంగ్ కాకుండా ఇంకా ఏమేమి సాంగ్స్ ఉన్నాయి మూవీలో? ఓ మాదిరిగా అని కూడా మీరు విన్నారు, అది కూడా 1 million క్రాస్ అయిందండి వితిన్ 3 daysలో. ఓ మాదిరిగా సాగే నా జీవితం అని, అదొక బ్యూటిఫుల్ సాంగ్, అది కూడా బాలాజీ గారు రాశారు. రిలీజ్ అవ్వాల్సిన సాంగ్ సింధూరం టైటిల్ సాంగ్, అది శుద్ధాల అశోక్ తేజ గారు రాశారు. ఎక్సలెంట్ లిరిక్స్, బ్యూటిఫుల్గా ఉంటుందండి. దాని తర్వాత హరినే రాసి హరినే పాడిన ఒక పాట మా మ్యూజిక్ డైరెక్టరే, అదొక సాంగ్ రిలీజ్కి ఉందండి. టోటల్ సినిమాలో 4 పాటలు. సో ఫైనల్గా January 26th మూవీ రిలీజ్ కాబోతుంది థియేటర్స్లో. ఆడియన్స్కి మీ తరపున ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి సార్. యా, చాలా మంచి సినిమా తీసామండి, నిజమైన సినిమా, నిజాయితీ ఉన్న సినిమా, స్వచ్ఛమైన సినిమా. దీన్ని January 26th థియేటర్లో చూడండి, మమ్మల్ని ఆదరించండి. మీరు డెఫినెట్లీగా ఎంజాయ్ చేస్తారు సినిమా. ఎంటర్టైన్మెంట్ అంటే ఇది ఒక ఎమోషనల్ డ్రామా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఇది నిజంగా చాలా మంచి సినిమా అండి. అంటే ఒక కొత్త రకమైన ప్రయోగం చేశారని చెప్పాలి, ఒక రకంగా చెప్పాలి. అంటే ఎందుకంటే ఒకటే జానర్ తీసుకుంటారు ఎవరైనా కూడా,
ఒక విప్లవాత్మకమైన సినిమాలో ఒక లవ్ స్టోరీని జోడించడం, దాన్ని అద్భుతంగా పిక్చరైజ్ చేయడం. అంటే శ్యామ్ గారికి కెమెరా సైడు చాలా నాలెడ్జ్ ఉండడం, గ్రిప్ ఉండడం ఈ సినిమాకి ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యింది. ఆయనకి విపరీతమైన క్లారిటీ ఉంది. ఏ షాట్ ఎట్లా తీసుకోవాలి, తర్వాత ఆర్టిస్టుల నుంచి ఎట్లా పర్ఫార్మెన్స్ రాబట్టుకోవాలో. పర్ఫార్మెన్స్లు అద్భుతంగా ఉంటాయి ఈ సినిమాలో. హీరో కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, మిగతా ఆర్టిస్టులు కానివ్వండి, చాలా బ్యూటిఫుల్. అంటే క్యారెక్టర్స్ కనిపిస్తాయి తప్ప ఆర్టిస్టులు కనబడరు. సో ఇంత మంచి సినిమాని మీరు అందరూ ప్రమోట్ చేయాలి. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. ఓకే, సో చూసారు కదా, మూవీ 26న జనవరి థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. సో అందరూ థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడండి, కొత్త సినిమాల్ని ఎంకరేజ్ చేయండి, అలాగే న్యూ డైరెక్టర్స్ని వెల్కమ్ చెప్పండి. సో ఇలాగే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరిన్ని సినిమాలతో సార్ ఇంకా మన ముందుకి రావాలి అని. సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్ విత్ సింధూర టీమ్. మరొక టీంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ Prime 9 News.